నెక్స్ట్ ఆ గవర్నమెంట్ రాదంటారా? ఆ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందా? కేసీఆర్ ఆశలతో ఉన్నారు. నేనేమంటానంటే కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటే ఆ పార్టీకి లీడర్ ఉన్నాడు, ఆ పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచేవాడు ఒక్కడు కూడా గెలవాడు, ఎమ్మెల్యేలు గెలిచేవాడు ఒక్కడు కూడా గెలవాడు. ఎందుకంటే ఒకటోసారి రెండోసారి మూడోసారి గెలిచిన వాళ్ళు ఇక మళ్ళీ గెలిచే ఆశ లేదు. కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం వాళ్ళకున్నది. ఏ మాట ఒప్పుకోవాలి. కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు దానికి లేడు, వాడు బీజేపీ ఉన్నాడు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు వాడు, పక్కా హిందూ బీజేపీ. వాడు సంఘం కాదు, ఏది రాదు, ఏది కాదు. వాడు డైరెక్ట్ మోడీ కనెక్షన్ ఉన్నాడు. వాడు రేపు రథ చక్రం దిప్పుతాడు. కానీ సెకండ్ లీడర్ వీళ్ళకి లేడు, సెకండ్ లీడర్ వీళ్ళకి లేడు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా డమ్మీలేనా? అంటే ఒకటేనండి, డమ్మీలు అంటే నా అభిప్రాయం చెప్తాను. నిజమా అబద్ధమా? నేను ఎమ్మెల్యేని కాలేదు, సర్పంచ్ కాలేదు, ఎంపీని కాలేదు, కానీ అనుభవం చాలా ఉంది కదా సార్. ఏది కాలేదు. రాజాసింగ్ గెలిచిన రోజు ఒక్కడే అసెంబ్లీకి గెలిచిన రోజు కిషన్ రెడ్డి గారు పోటీ చేసి, లక్ష్మణ్ గారు పోటీ చేసింది, బండి సంజయ్ గారు పోటీ చేసింది, అనేక మంది పోటీ చేసింది కదా. ఒక్కడే గెలిచింది కదా. ఆ ఒక్కడిని నిలబొట్టుకున్నాం కదా. ఇవాళ ఆయన వేయండా మనం నిలబెట్టినా, మన ఒత్తిడి నిలబెట్టిండా ఆయన బెండా. నెక్స్ట్ నిన్న కాక మొన్న మళ్ళీ అసెంబ్లీ జరిగినాయి, ఒక కిషన్ రెడ్డి గారే పోటీ చేయలే. ఇప్పుడు ఆయన పార్లమెంట్ మెంబర్లు అందరూ చేసింది కదా. ఇప్పుడు ఆయన పార్లమెంట్ మెంబర్లు అందరూ ఎమ్మెల్యేలు పోటీ చేసింది కదా. డీకే అన్న చేసిందో చేయలేదో తెలియదు నాకు. దాన్ని చేవెళ్ళ ఎంపీ గారు కూడా చేయనట్టున్నది. ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ గారు ఏదైతే అయిందో ఆయన ఎమ్మెల్యే పోటీ చేయలే. బండి సంజయ్ గారు చేసిండు కదా, అరవింద్ గారు చేసిండు కదా, ఇతర గారు చేసిండు కదా, బండి సంజయ్ చేసిండు కదా. మరి వీళ్ళు గెలవలేదు. మనం ఎందుకని అంత రాజాసింగ్ అంటే గోషమాల్ అంటే రాజాసింగ్ అంటారు, ఎందుకని అంత పవర్ ఎందుకు వచ్చింది ఆయనకి? అంకిత భావంతో పనిచేసిండు. అక్కడ కార్యకర్తలు వెన్నుగా ఉన్నారు. అక్కడ ఒక ప్రత్యేకంగా హిందూ ఐడియాలజీ మీద ఫామ్ అయి ఉన్నది. రాజాసింగ్ గెలిచి మరి వీళ్ళందరూ గెలవలేదు, వీళ్ళందరూ ఎంపీలు అయిందో మళ్ళా. అంటే ఎంపీలు అయినాడో వీళ్ళు అయినట్టు, ఎమ్మెల్యే ఓడిపోయినాడో ప్రజలు ఓడించినట్ట. అదే ప్రజలు ఓడించారు, అదే ప్రజలు గెలిపిస్తారు. ఇది మర్చిపోవద్దు. లీడర్లు ఏ పార్టీ లీడర్లు కూడా మర్చిపోవద్దు. ప్రజలే అధికారాన్ని ఇస్తారు, ప్రజలే తీస్తారు. అది వాస్తవం. నేను లీడర్ని జబ్బలు దర్చుకోవడం కరెక్ట్ కాదు. సుష్మా స్వరాజ్ గారు గద్దించి నేను చిన్నమ్మగా ఉన్నా, ఎస్ నువ్వు బిల్లు పెట్టు, నేను సమర్థిస్తా. ఆనాడే మేము ఈ రాష్ట్రాన్ని ఇవ్వకపోయినాము, ఈనాడు ఇచ్చి తీరాలే 1200 మంది బలిదానాల ఇళ్ళు అని ఆనాడు గద్దిస్తే సోనియా గాంధీ మరి నా ఊళ్ళో నాకు ఓటేస్తట్లేదు, పొగబాంబులు ఎత్తాలు ఆంధ్ర వాళ్ళు, మీరు గట్టిగా సమర్థిస్తే నేను బిల్లు పెడతాను కదా. గట్టిగా సమర్థిస్తే ఆనాడు చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు భారత మాత లాంటి విగ్రహం, ఆ ప్రతిష్ఠ లాంటి ముఖం, క్యాన్సర్ జబ్బుతో బాధపడుకుంటా కూడా బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చిందే. సుష్మా స్వరాజ్ గారి ఫోటో పెట్టిందా, బొమ్మ పెట్టిందా, వీళ్ళకి ఏమైంది? కానీ మేము ఇచ్చినాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యొచ్చు, కానీ సుష్మా స్వరాజ్ లేకుండా ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యొచ్చు, కానీ సుష్మా స్వరాజ్ గద్దించవలసిన అక్కడేం పెట్టింది, గద్దించాల్సిన అక్కడేం పెట్టింది. ఎస్ ఆనాడు మీరు ఇచ్చినామంటాను కదా, మేమే తెచ్చినామంటాను కదా. రేవంత్ రెడ్డి పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ సమైక్యవాద పార్టీ. నేను కేసీఆర్ ఒక్కడే రూమ్ ఉన్నాం. మరి సుష్మా స్వరాజ్ గురించి ఇవాళ బీజేపీ నాయకత్వం ఎందుకు ఎత్తుకోవద్దా? నేను తెలంగాణ ఛాంపియన్స్ అని చెప్పుకోవద్దా? చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతాను? ఇచ్చినోడు చెప్పుకోకపోయినా తీసుకున్నోడికి గుర్తుండాలి కదా. మరి సుష్మా స్వరాజ్ గారు గద్దిస్తేనే వచ్చింది కదా. రేపు మనకు తెలంగాణలో ముఖం వెళ్ళాలి కదా, తెలంగాణలో మన ప్రభుత్వం రావాలి కదా, మన పార్టీ పరిపాలించాలి కదా. ఇవాళ సంపూర్ణ తెలంగాణ రాలేదు కదా. ఏదైతే దళితులు, ఏదైతే పీడితులు, బీసీలు వీళ్ళందరూ కష్టపడి సచ్చి బతికి మా పిల్లలు బాగుపడతారని ప్రాణాలు తీసుకున్న వాళ్ళది కదా రాజ్యం. సంపూర్ణ రాజ్యం కావాలంటే మనమే కదా. స్వతంత్ర 70 ఏళ్ళు స్వతంత్ర భారతంలో ఒక్కసారి కూడా బీసీ ప్రధానమంత్రి కాలేదు కదా. మనకు బీసీ ప్రధానమంత్రి 3 సార్లు అయిండే. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయిండే. జార్జ్ పరిపాలించేటువంటి రాష్ట్రానికి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి. మరి రాజులు పరిపాలించే ఒరిస్సాల ఇవాళ ఎస్టీ ముఖ్యమంత్రి. ఇవాళ బహుముఖంగా మన పార్టీ ఆలోచిస్తాను కదా. మీరు ఎందుకు ఆలోచిస్తలేరు తెలంగాణలో?